తెలుసా ఈయన చేసిండు ఆయన చేసిందే వాళ్ళని తీసుకొచ్చి మీరంటే ప్రభుత్వం చిత్తశుద్ధిని ఇవాళ ఏదో బయటపడ్డది ఇవాళ అంటే ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదు వీళ్ళకు ఈ టైంపాస్ విచారణను ప్రజలు హర్షించారు సిట్ అధికారులకు స్వేచ్ఛనివ్వండి వాళ్ళ మీద మీ ఆజమాయిషి చెలాయించకండి మీ జులుం ప్రదర్శించకండి మంచి అధికారులు సిట్ అధికారులు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నా నేను అధికారుల విషయంలో వాళ్ళకి స్వేచ్ఛనివ్వండి ఈ ప్రభుత్వం ఇట్నే వ్యవహరిస్తే ఆ సిట్టు విచారణ చేసే అధికారులు కూడా మాకు విచారణ వద్దు ఏమొద్దని చెప్పి పారిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళు కూడా ఈ ప్రభుత్వ వ్యవహారశాలి వల్ల నిజాయితీగా పనిచేసే అధికారులు కూడా విచారణ చేసే పరిస్థితి లేదు ఇవాళ వాట్సాప్ చాటింగ్ ఉంది వీళ్ళ దగ్గర ఇంకేం ప్రూఫ్ కావాలి మీ దగ్గర ఆధారం లేని చెప్పన్నారు నన్ను సిట్టు విచారణ పిలిచిన్నాను పిలిచినప్పుడు ఫలానా రోజు ఫోన్ ట్యాప్ జరిగింది నీ ఫోన్ వీల్ చేసిండ్రు నువ్వు ఫలానా వ్యక్తులకు ఫోన్ చేసినావు నువ్వు ఇది మాట్లాడినావు నువ్వు ఇది జరిగింది అని చెప్పి నాకు మొత్తం చెప్పారు నాకు అంటే ఆధారాలు ఉన్నట్టే నన్ను విచారణ పిలిచి ఇప్పటికి 3 నెలలు 4 నెలలు అయింది ఇప్పటికి ఎక్కువ 6 నెలలు అయింది 6 నెలలు కూడా పిలిచి మరి చర్యలేవి ఇప్పుడు ఏం చేస్తారు హరీష్ రావు గారు పిలిచారు కేటీఆర్ గారు పిలిచారు ఈ వారం రోజులు హల్చల్ చేస్తారు ఇక మళ్ళీ ఒక 3 days తర్వాత మళ్ళీ సిట్ విచారణ క్లోజ్ మళ్ళీ వాటి సిటీ వాడి మనిషి మళ్ళీ కొత్త టాపిక్ వస్తుంది కొత్త ఇష్యూ వస్తుంది ఇటు ఫోన్ ట్యాపింగ్ పక్క పోతుంది మళ్ళీ వేరే ఇష్యూ చేస్తారు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ సిట్ మళ్ళీ కూర్చుంటుంది మళ్ళీ ఇద్దరు ముగిస్తుంది మళ్ళీ విచారణ పెడుతుంది మీడియాలో హంగామా పేపర్ల హెడ్లైన్స్ టీవీలలో బ్రేకింగ్ మళ్ళా రెస్ట్ మళ్ళా కథ మళ్ళీ స్టార్ట్ వాళ్ళకి అనుకూలం ప్రభుత్వానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ సిట్ అనేది ఆయుధంగా మారింది వాళ్ళకి ఇంతమందిని మాలాంటి వ్యక్తులను ఇంతమందిని విచారణ జరిపారు మీరు ఏం చేసిర్రు ఏం చర్చించుకున్నారు ఆధారాలు అన్ని నాకు చూపెట్టారు ఇంత మంచి ఆధారాలు మీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా విచారణ పేరుతో ఎందుకు కాలాపన చేస్తున్నారు మీరు వాళ్ళని తిడతారు వాళ్ళు మిమ్మల్ని తిడతారు ఎందుకు చేస్తున్నారంటే ఎక్కువ విచారణ చేసిన కొద్దీ ఢిల్లీకి ఎక్కువ ముడుపులు ముడతాయి ఏసీసీ భవన్ కు ఫామ్ హౌస్ కు మధ్యలో డీల్ కుదురుతలేదు ఆ డీల్ కుదరకపోవడం వల్లనే ఇదంతా తతంగం ఈ టైం పాస్ విచారణ జరుపుతా ఉన్నారు వీళ్ళు మంత్రులు ఆరోపణలు చేస్తారు ముఖ్యమంత్రి ఆరోపణ చేస్తాడు అరే ఒక జడ్జిల ఫోన్లు విన్నరు అంటే ట్యాపింగ్ జరిగింది ట్యాప్ చేసినారు అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఏమున్నది ఇక సామాన్య ప్రజలు ఎవరు చెప్పుకుంటారు పోయి సిరిసిల్ల కేంద్రంగా జరిగిన దాని మీద కనీసము ఇంతవరకు స్పష్టం చేసిన దాఖలు సిరిసిల్ల కేంద్రంగా జరిగిందని అనేక సందర్భాలు చెప్పాను నేను ఎలక్ట్రోల్ బాండ్స్ ద్వారా ₹1,000 కోట్ల వసూలు చేసి చెప్పినాం ఏ విచారణ దాని మీద కాబట్టి ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాను నేను అరెస్టుల పర్వం కొనసాగించండి తప్పు చేసిన రాజకీయ నాయకులను అరెస్ట్ చేయండి అధికారులు అరెస్ట్ చేయండి అప్పుడే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజలకు గాని మాకు గాని నమ్మకం ఉంటది మీ లోపాయికారి ఒప్పందాలతోని లోపల మాట్లాడుకుంటూ ప్రజలను మమ్మల్ని పిచ్చోళం చేస్తే మేమంత పిచ్చోళం కాదు మేము ఏం జరుగుతుందో ప్రజలు గుర్తిస్తున్నారు మీ డీల్ కుదిరే వారు కూడా ఇదే విధంగా చేస్తున్న విషయం మాకు తెలుసు మీకు చిత్తశుద్ది ఉంటే వెంటనే చర్యల పరంపర కొనసాగించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను సిట్టు అధికారమే నమ్మకం ఉంది మాకు కానీ సిట్టు అధికారులకి ప్రభుత్వం స్వేచ్ఛనిస్తలేదు జులుం ప్రదర్శిస్తుంది వాళ్లే ఆదేశాలు ఇచ్చి మా ఆదేశాల ప్రకారం మాత్రమే మేం చెప్పిన వ్యక్తులు మాత్రమే విచారణ విలువాలని చెప్పి టైం పాస్ చేసే ప్రయత్నం చేస్తుంది మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాం మేము రాయాలి వీరు లేఖ రాస్తే సెంట్రల్ గవర్నమెంట్ సహకరిస్తుంది
కేటీఆర్ మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పెట్టిన ఎక్స్ లో పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. కనీసం ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదా ఆయనకు అని చెప్పేసి మీ మీద ఏ విషయంలో ఫోన్ ట్యాపింగ్ అంశంలో మీరు పెట్టిన విచారణ దొంగే నీతులు మాడితే పట్టించుకోను నేను. నీ కేటీఆర్ అనే వ్యక్తి గుండె మీద చేసుకుని నువ్వు మీ అయ్యే ప్రమాణం చేయి. నేను చాలాసార్లు ప్రమాణం చేయమని చెప్పాను, ఎందుకంటే ఆయన దేవుడు నమ్మడు. నువ్వు ఫోన్ ట్యాప్ చేయలేదు అని నువ్వు అంటే ఎవరు నమ్మరు. ఇలా నీతులు మాట్లాడితే ఎవరు పట్టించుకోడు. సిరిసిల్ల కేంద్రంగా చేసింది ఆయనే. నేను నన్ను విచారణ పిలిచినప్పుడు చాలా విషయాలు చెప్పారు. ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులే ఆరోపించారు. సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏం ఆధారాలు లేకుండా ఆరోపణ చేస్తాడా? ఇవన్నీ ఆధారాలు ఉన్నాయని చెప్పే వాళ్ళు సిట్ వేసారు వాళ్ళు. కానీ ఆ సిట్ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అయిపోతుంది. ఇది పరిస్థితి. ఆయన వ్యక్తిత్వం ఉంది. కొంపలు ముంచి తమాషాలు చేస్తాడు. కొంపలు ముంచి ఇవాళ నువ్వు చేసినటువంటి దారుణాలు, అకృత్యాలు ఇవాళ కళ్ళలో కనబడుతుంటే బాబా ఈ ప్రభుత్వం చేత కాదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. నిజంగా మా ప్రభుత్వం గిట్లా ఆ రోజు ప్రజలు మాకు ఆశీర్వదించి మమ్మల్ని గిట్లా గద్దెనెక్కిస్తే ఇలా కేసీఆర్ కుటుంబానికి చుక్కలు చూపెట్టేవాళ్ళం మేము. చట్టం అంటే ఏంది, దారుణాలు, అకృత్యాలు, ప్రజల జీవితాలతో చెలగాటమాడేటువంటి వ్యక్తులకు ఇలా సొసైటీలో ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఇవాళ చెప్పేవాళ్ళం మేము. ఇలా మేము చెప్పేవాళ్ళం. ఈ ప్రభుత్వం మీద ఇప్పుడు నమ్మకం లేదు. నెక్స్ట్ వచ్చేది మాదే ప్రభుత్వం. ఇలా పక్కా కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. ఈ ముఖ్యమంత్రికి చాత కాదు, ఈ ముఖ్యమంత్రికి దమ్ము లేదు, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ఆలోచన లేదు. కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు. అరే ముఖ్యమంత్రినే ఎత్తుకపోయి జైలు పెట్టిర్రు, డ్రోన్ అని ఇంకో కేసు అని బెయిల్ రాకుండా చేసిర్రు, బిడ్డ పెళ్లికి లేకుండా చేసిర్రు. ఏడవైందే ముఖ్యమంత్రి పౌరుషం. ఎన్నికలప్పుడు ఊకదప్పుడు పని ముఖ్యమంత్రి పండ్లు కొరికిండు, మాట్లాడిండు, కళ్ళు గుడ్డు తెలిసిండు, ఇది చేస్తా అది చేస్తా అన్న ముఖ్యమంత్రి. ఏమైంది నీ ధైర్యం? ఏమైంది ధైర్యమైంది? నీ పౌరుషం ఏమైంది? నీ లోపల పిరికితనం ఎందుకు వచ్చింది? రక్తం వస్తుందన్న మాకు ఇవాళ. మేమైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లెక్క మేము చేతులు ముసుకొని కూర్చునే ప్రభుత్వం అది కాదు. మా కార్యకర్తల మీద కొట్టిన బీఆర్ఎస్ కొట్టిన ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క గుణపాఠం చెప్పేటోళ్ళం మేమైతే. కేటీఆర్ కూడా ఏమంటున్నాడంటే ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అనేది అనట్లేదు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అది రొటీన్ గా జరిగే ప్రక్రియ. కేంద్రం చేయట్లేదా? అధికారులు చేస్తూనే ఉంటారు దేశ కోసం, ప్రభుత్వ సుస్థిరత కోసం అని చెప్పి సిగ్గుండాలి. అధికారుల మీద నెట్టేస్తున్నాడు. ఆ నోరా మోరా దేశ భద్రతకును తెలంగాణ జన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధం లేదు. అవు తెలంగాణ రాష్ట్రంలోనే ఏ రాష్ట్రంలో గానీ తీవ్రవాదుల విషయంలో, టెర్రరిస్టుల విషయంలో కొంతమంది ఫోన్ ట్యాప్ చేస్తారు, వాస్తవం. అది దేశ భద్రత విషయంలో. నువ్వేం చేస్తావు పీకుడు పని? నువ్వు మావోయిస్టుల లిస్ట్ లో మా పేర్లు పెట్టి మా ఫోన్ ట్యాప్ చేసిన బయటపడ్డది కదా. నాకు అధికారులు అడిగారు, సిట్ అధికారులు అడిగారు. మావోయిస్టు లిస్టుల జడ్జిల పేరు పెట్టినావు, మావోయిస్టు లిస్టుల సినిమా హీరోయిన్ల ఫోన్లు పెట్టినావు, మావోయిస్టు లిస్టుల వ్యాపారవేత్తల ఫోన్లు పెట్టినావు, నెంబర్లు పెట్టినావు. నీ చేసిన అక్రమ దందాకు దేశ భద్రతకు ముడిపెట్టకు నువ్వు. అంటే ఇప్పుడు ఆయన ఆలోచన ఏం చేయాలా? దేశ భద్రత విషయంలో ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటే దాన్ని ప్రజలకు అనుమానం వచ్చే విధంగా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా ఇలా కేసీఆర్ కొడుకు అంటుండు కదా, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా మా ఫోన్ ట్యాప్ చేసిరని చెప్పి ఎక్కడ ఏ రాష్ట్రంలో చర్చ జరిగిందా? తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నది? తెలంగాణ రాష్ట్రంలో జడ్జిల ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు? అంత నీచంగా ఎందుకు దిగదారారు? ఇవాళ జడ్జిలు కూడా వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. ఇవాళ
విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేక కుట్ర జరుగుతుంది కాబట్టి అప్పుడు జరిగి ఉండొచ్చు అని కూడా ఆయన అన్నారు.